ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలేటివారిపాలెం మండలం చెర్లోపాలెం వద్ద పెళ్లి బృందం వ్యాను ప్రైవేటు బస్సు ఢీకొని 17 మంది మృతి చెందారు. సుమారు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొగమంచుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు చేవూరు నుంచి మాలకొండ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కింద పడిపోయిన ప్రైవేటు బస్సుకు మంటలు అంటుకొని పూర్తిగా తగలబడింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు. ఇక ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఓబులేష్ నుండి తెలుసుకుందాం. ఓబులేష్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? గౌతమ్, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం చెర్లోపల్లి వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. అక్కడికక్కడే 13 మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. వీరిలో ఒక మహిళ చిన్నారి మృతి చెందడం జరిగింది. అయితే ఈ పెళ్లి బృందాన్ని అతివేగంగా వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే డీసీఎం వ్యాన్లో అంటే మాలకొండ దేవస్థానం నుంచి ప్రయాణికులు దింపి తిరిగి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కందుకూరు వైపు నుంచి వెళ్తున్నటువంటి పెళ్లి బృందం వ్యాన్ అతివేగంగా ఢీకొనడంతో డీసీఎం వ్యాన్ అతివేగంగా ఢీకొనడంతో డీసీ వ్యాన్ యొక్క రెండవ భాగం పూర్తిగా విరిగిపోయి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. అంటే దానికి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ పగిలిపోయి మంటలు వ్యాపించిన ప్రైవేటు బస్సు అంటే ప్రైవేటు బస్సులో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ డీసీఎం వ్యాన్ అతివేగంగా ఢీకడంతో బోల్తాపడం ఇందులో పయనిస్తున్న 50 మందిలో 13 మంది అక్కడికడే చనిపోయాక మిగిలిన వాళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా గాయపడ్డారు. ఇందులో ఇప్పటికీ 7 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్షతగాత్రుల్ని వెంటనే హుటాహుటిన కందుకూరు ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఈ కందుకూరు ఆసుపత్రికి తగిన సిబ్బంది వైద్య సౌకర్యం లేకపోతే మిగిలిన అంటే ఎవరైతే విషమ పరిస్థితులు ఉన్నో వారు 12 మందిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అంటే సంఘటనా స్థలానికి వెంటనే అధికారులు చేసుకుని జిల్లా కలెక్టర్ కూడా కందుకూరులో క్షతగాత్రులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలని వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా మృతుల యొక్క వివరాలను సేకరించే పనిలోనూ తర్వాత మృతుల యొక్క బంధువులకు అప్పగించే పనిలోనూ ఏఎస్పీ రామనాయక్ గారు సంఘటనలు చేరుకొని కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను పరిశీలించి ఆ బంధువులకు అప్పగించే పనిలో ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే విజయవాడలో అమరావతి శంకుస్థాపన నిర్మాణ పనుల్లో బిజీ ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధారామరావు కూడా ఈ సంఘటనా స్థలానికి వెంటనే విషయం తెలుసుకున్న వెంటనే దిగ్బాను కూర్చి వెంటనే సంఘటనా స్థలానికి బయలుదేరే ప్రయత్నం చేస్తున్నారు. గౌతమ్, రైట్, ధన్యవాదాలు ఓబులేష్. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలేటివారిపాలెం మండలం చెర్లోపాలెం వద్ద పెళ్లి బృందం వ్యాన్ ప్రైవేటు బస్సు ఢీకొని 15 మంది మృతి చెందారు. సుమారు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొగమంచుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు చేవూరు నుంచి మాలకొండ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కింద పడిపోయిన ప్రైవేటు బస్సు మంటలు అంటుకొని పూర్తిగా తగలబడింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు. సార్ అక్కడ ముద్రలు ఉన్నారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలేటివారిపాలెం మండలం చెర్లోపాలెం వద్ద పెళ్లి బృందం వ్యాన్ ప్రైవేటు బస్సు ఢీకొని 15 మంది మృతి చెందారు. సుమారు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొగమంచుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు చేవూరు నుంచి మాలకొండ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కింద పడిపోయిన ప్రైవేట్ బస్సు మంటలు అంటుకుని పూర్తిగా తగలబడింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు. తగలు పడుతుంది సార్ 5 నిమిషాలు ఆపుతుంది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలేటివారిపాలెం మండలం చెర్లోపాలెం వద్ద పెళ్లి బృందం వ్యాను ప్రైవేటు బస్సు ఢీకొని 15 మంది మృతి చెందారు. సుమారు 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పొగమంచుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు చేవూరు నుంచి మాలకొండ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కింద పడిపోయిన ప్రైవేటు బస్సు మంటలు అంటుకుని పూర్తిగా తగలబడింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న రవాణా మంత్రి సిద్ధా రాఘవరావు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరి వెళ్లారు.